హలో ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈ మధ్య వీడియోస్ రావట్లేదని చాలామంది కామెంట్ చేయట్లేదు, ఎందుకంటే మన ఛానల్ ఆవిడ చూడట్లేదు కాబట్టి. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ రావడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు కొన్ని క్రేజీ థింగ్స్ అయితే చేద్దాం. ఈరోజు అయితే మెయిన్గా థంబ్నెయిల్ మీద చూసే ఉంటారు, రేసింగ్ అయితే జరిగిపోతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ఏ రోబోట్ చీట్ కోడ్ అని కొత్త చీట్ కోడ్ వచ్చింది, అది చూద్దాం. ఆ నెంబర్ ఏంటంటే 3380 అనమాట. ఏ రోబోట్ వచ్చేసి మనల్ని పేలుస్తూ ఉంటుంది. 3 దెబ్బలు వేస్తే చాలు మనం చచ్చిపోతాం అనమాట. మనం దాన్ని వచ్చి పరిగెత్తాలి. ఇది సెంటేసింది 2 దెబ్బలకే నన్ను. సో ఇట్లాగా ఏ రోబోట్ని అయితే మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం చేద్దాం. మళ్ళీ బయటకు వచ్చాను. దీనికైతే మనకి ఫస్ట్ ఇన్ఫినిటీ చీట్ కోడ్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. ఇన్ఫినిటీ చీట్ కోడ్ అర్థమైంది కదా, ఏంటితో చెప్తా చూడండి. 9129 అదే అనమాట ఇన్ఫినిటీ చీట్ కోడ్. సో ఇప్పుడు మళ్ళీ మనం గేమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇట్లాగా మనమైతే ఈ గేమ్ని ఆడచ్చు. ఇప్పుడు మనం రేసింగ్ని మొదలు పెడదాం. దానికన్నా ముందు కొత్త కార్ చీట్ కోడ్ యాక్టివేట్ చేయాలి. సో కొత్త కార్ చీట్ కోడ్ ఏంటో చూద్దాం. 4321కి ఇది కొత్త కార్ వచ్చింది. సో ఇందాక హై స్పీడ్ 270 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం దీంతో రేసింగ్ ఆడదాం. సో మనం 2 ట్రయల్లో ఈ రేసింగ్ గెలిచేయాలి. ఇది ఫస్ట్ నేను ట్రయల్ వేస్తున్నాను, రియల్ కాదు, ట్రయల్ వేస్తాను. ఇది ఎంతవరకు పోయిద్దో చూద్దాం. ఊరంతా తిరిగి రావాలి. గుద్దేసే స్టార్ట్ అయింది. F1 కార్ కదిలింది. F1 కార్ కూడా ఒక్కడే ఓవరాక్షన్ చేస్తాను. ఇలా కార్ మోడ్ యాక్టివేట్ చేసినప్పుడు రేసింగ్ మోడ్ మల్టీప్లేయర్ మోడ్ ఉన్నా బాగుండేది. ఇదే అదే మనం కొద్దిగా స్పీడ్గా వెళ్తే టర్న్ వెనక్కి తిరిగిపోతాం. అందుకే మనం మళ్ళీ మొదలెడదాం. గుర్తుందిగా చీట్ కోడ్లన్నీ. మళ్ళీ చాలా రోజుల తర్వాత, ఒక సంవత్సరం కొన్ని నెలల తర్వాత ఈ ఇండియన్ బైక్ గేమ్ ఆడడం జరుగుతుంది. మెక్లారెన్ కార్ అయితే తీసుకున్నాను. గేర్లు ఉన్న కారా గేర్లు లేని కారా అని కాదు, కారు ఉందా లేదా అనేది విషయం. సో ఇప్పుడు దిగి మన రేస్ని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది నేను గెలుస్తాను, చీటింగ్ చేసైనా గెలవాలి అని ఎవరైనా అనుకుంటే ఈ గేమ్ పక్కాగా ఆడచ్చు. చీటింగ్ చేయకుండా గెలిచే వాళ్ళు కూడా ఆడచ్చు ఈ గేమ్ని. సో చీటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేనైతే స్టార్ట్ చేసేసాను. F1 కార్ వాళ్ళైతే దూసుకుపోతున్నాడు. మనం రోడ్డు మీద వెళ్తామంటే ఆఫ్ రోడ్ వెళ్ళిపోతాం. తిరిగి స్కిడ్ కంట్రోల్ ఉంటుంది. కారు బైక్ అయితే ఏదో పాట ఊడిపోతూ ఉంటుంది. ఇప్పుడు బైక్ తప్పుడు చూడలేం, కానీ కారు మాత్రం ఊడిపోతూనే ఉంటాయి. వెనకాల డొక్కులు కానివ్వండి, డోర్లు కానివ్వండి, ముందుకు కానివ్వండి. వచ్చేసాం. అదే మన ఇంటి ర్యాంపేజ్, అది అక్కడ ర్యాంపు. సో రేసింగ్ మోడ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే, మన ఫోన్ తీసుకొని అందులో లెఫ్ట్ బాటంలో, బాటం అంటే కింద లెఫ్ట్ బాటంలో మనకు ఒక మోడ్ ఉంటుంది. కార్ చీటింగ్ మోడ్, కార్ మోడ్, రేసింగ్ మోడ్, ఏమైనా అనుకోండి. ఆ మోడ్ని
యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీకు వస్తుంది. అది స్టార్టింగ్లో నేను దాన్నే నొక్కి మోడ్ యాక్టివేట్ చేసుకున్నాను. సో ఇట్లా మనం ఇలా ర్యాంపేజ్ని గెలుస్తూ ఉండాలన్నమాట. సో ఇది మన కార్ పరిస్థితి. ఇప్పుడు దిగి ఎవరెవరు వస్తున్నారో కూడా డోన్లో చూసుకున్నాం. అడ్జస్ట్మెంట్ అనుకోండి, ఇక్కడ డ్రోన్లో చూడవచ్చు. ఫస్ట్ వైట్ కార్ వచ్చింది, తర్వాత ఎఫ్ఎన్ కార్ బాగా వచ్చింది. ఎఫ్ఎన్ కార్ ఏం కారు మొత్తం తిరుక్కుంటూ ఉంది. సరే దాని గురించి వదిలేస్తుంది. కార్ ఇది గ్రీన్ కారు, బస్ లాస్ట్లో వస్తుంది. బస్ లాస్ట్లో వస్తుంది. సరే గాయ్స్, ఇప్పుడు నేను రీసెంట్గా ఎడిట్ చేసిన కొన్ని గోకు ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నారంటే, రీసెంట్గా నేను ఎడిట్ చేసిన గోకు వర్సెస్ ఆయా షేర్ కొన్ని బిట్లు అయితే వస్తాను. ఫుల్ సాంగ్ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. సో ఎప్పుడు కాదు, ఈ వీడియో అయినాక వేద్దాం. సో మన కార్ పరిస్థితి అయితే ఇట్లా ఉంది, అర్థమైందా?